హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ది వుల్ఫ్ ప్యాక్ అని చెప్పి ఇది ఒక టర్కిష్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు, నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. నాకు ఒక డీసెంట్ ఓటీటీ వాచ్. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయం అనుకుంటే ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఉంటారు. సో ఇలా కరెక్ట్గా చెప్పాలంటే ఒక 9 సోల్జర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళకి ఒక మిషన్ అయితే వస్తుంది. లైక్ ఆ మిషన్ ఏంటంటే వాళ్ళు ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలి. బట్ అక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే కనుక లైక్ వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళాలంటే లైక్ ఒక ఫోర్స్ అనేది ఉంటుంది. ఆ ఫోర్స్ని దాటి వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళాలన్నమాట. సో ఆ ఫోర్స్ ఇంకా చెప్పాలంటే లైక్ ఆ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ కంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటారు. అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఆ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ జర్నీ చూపించిన విధానం అయితే బాగుంటుంది. లైక్ వాళ్ళ ట్రావెల్ ఆ జర్నీ ఉంటుంది కదా, సో అదైతే బాగానే చూపించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ అందులో ఒక ఎమోషనల్ సైడ్ కూడా యాడ్ చేశారు. లైక్ 9 సోల్జర్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. సో వాళ్ళు కొంత సాక్రిఫైస్ అయితే చేస్తుంటారు బికాస్ సో ఇలా ఒక ఎమోషనల్ జర్నీ అయితే చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే లైక్ మూవీ యొక్క రన్ టైం జస్ట్ 1 hour 30 minutes అయితే ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మనం ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే సడన్గా కొన్ని మూమెంట్స్ అయితే ఉంటాయి. సో ఆ మూమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు సినిమా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఇలాంటి ఒక వార్ ఫిలిం లేకపోతే ఇలాంటి ఒక సోల్జర్ ఫిలిమ్స్ మనం చూసామనుకో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. బికాస్ వాళ్ళు ఒక సోల్జర్, సో సోల్జరే భయపడేంత ఒక ఫోర్స్ ఉంది అంటే ఆ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. సో వాళ్ళు ఆ సోల్జర్ అండ్ ఆ ఫోర్స్ మధ్యలో మనకు ఒక స్ట్రాంగ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. అదైతే ఈ మూవీలో అయితే ప్రాపర్గా డిజైన్ చేయలేదు అండ్ ప్రాపర్గా హ్యాండిల్ అయితే చేయలేదు. అండ్ కొంచెం అక్కడక్కడ మూవీ మనకు కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. అని చెప్పిన విషయమే మనకి మళ్ళీ చెప్పినట్టు అనిపిస్తుంది. లైక్ కొన్ని సీన్స్ మనకైతే రిపిటేటివ్ అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలని మూవీ అయితే డీసెంట్ ఓటీటీ వాచ్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అనేది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.